రైట్ సార్, ట్రంప్ ని టార్గెట్ చేసుకుంటూ అలాగే ట్రంప్ ఫ్యామిలీ ఫొటోస్ ను టెహ్రాన్ స్క్వేర్ లో ప్రదర్శిస్తూ ఐఆర్జీసీ కట్స్ కావచ్చు, అలాగే ముఖ్తార్ దళాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఇరాన్ కి ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో పాలస్తీనియా స్క్వేర్, ఆ యొక్క క్రాస్ రోడ్, ఆ స్క్వేర్ లో ఒక పెద్ద బిల్ బోర్డ్ అనమాట, పెద్ద బోర్డింగ్ ఒకటి ప్రదర్శనకు ఉంచింది. ఇది ఇరాన్లో ఈ యొక్క ఐఆర్జీసీ ఫోర్సెస్, ఇరాన్ ప్రజలు అనేది ఎవరో కాదు, ప్రభుత్వమే అక్కడ ఉంచినట్టు. ఆ పెద్ద బిల్ బోర్డులో ఏమున్నాయంటే ఆల్మోస్ట్ మొత్తం ట్రంప్ ఫ్యామిలీ ఫోటోలు, వాటి దగ్గర సమాధులు అనమాట. ఈ యొక్క బాక్సులు, ఈ కోఫిన్ బాక్సుల్ని రెడీ పెట్టేసింది. ఇందులో ఎవరున్నారు ఫోటోలు అంటే డొనాల్డ్ ట్రంప్, ఆయన యొక్క భార్య మెలేనియా ట్రంప్, తర్వాత కూతుళ్ళు టిఫానీ, ఇవాంకా, కొడుకులు జూనియర్ ట్రంప్లైన ఎరిక్, బారన్లో వాళ్ళ అల్లుళ్ళు కుష్నేరు, వీళ్ళు అనమాట. ఎంటైర్ ట్రంప్ ఫ్యామిలీకి సమాధులు కట్టాం మేము, బ్లడ్ ఫర్ బ్లడ్ అనుకుంటూ ఇప్పుడు ఇరాన్ ప్రదర్శించడం జరిగింది. ఇది అంతర్జాతీయంగా ఒక చర్చనీయాంశం. ఎందుకంటే అమెరికా ఏంటంటే ట్రంప్ ఆధ్వర్యంలో యుద్ధం జరుగుతుంది కాబట్టి, మా యొక్క సుప్రీం లీడర్ ఆయితొల్లా అలీ ఖైమాని మీరు చంపారు కాబట్టి బ్లడ్ ఫర్ బ్లడ్, మీ ఫ్యామిలీని కూడా అలాగే చంపేస్తామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇరాన్లో ఒక ఆర్గనైజేషన్ ఏంటంటే $10 మిలియన్, 96 కోట్ల రూపాయలు ట్రంప్ తలకి పెట్టడం జరిగిందనమాట బౌంటీగా. అంటే ఏంటి, ట్రంప్ డైరెక్ట్గా ట్రంప్ని ఇరాన్ని అటాక్ చేసింది. అప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. ఇరాన్లో ఐఆర్జీసీ కూడా చెప్పడం జరిగింది విషయం, బ్లడ్ ఫర్ బ్లడ్ అనుకుంటూ ఐఆర్జీసీయే ప్రకటించింది. అందుకని ముఖ్తార్ ఫోర్సెస్, తర్వాత కట్స్ ఫోర్సెస్, వెరీ డేంజరస్ ఫోర్సెస్ అనమాట, ఆ ఫోర్సెస్ రంగంలో దిగినట్టు తెలుస్తుంది. అందుకని ట్రంప్ సెక్యూరిటీని, హయ్యెస్ట్ సెక్యూరిటీని ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పటికే ఐఆర్జీసీ ఇంకొకసారి అయితే మీ వైట్ హౌస్లో కూడా మీకు భద్రత ఉండదని ప్రకటించడం జరిగింది. కాబట్టి వైట్ హౌస్ చుట్టూరును భద్రత పెంచడం జరిగింది. తర్వాత ఎయిర్ ఫోర్స్ 1 ఇంకొక ఖతార్ బహుకరించిన విమానాన్ని కూడా ట్రంప్కి తీసేయడం జరిగింది. కేవలం ఎయిర్ ఫోర్స్ 1 కొన్న సెక్యూరిటీని ఆయనకు ఉపయోగిస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా పర్యటనకు కావాల్సిన విధంగా హయ్యెస్ట్ సెక్యూరిటీ, అంటే ఈ భూమి మీద అత్యంత ఎక్కువ సెక్యూరిటీ ఉన్నదే ట్రంప్కి అనమాట, యుఎస్ ప్రెసిడెంట్కి. కాబట్టి ఆ సెక్యూరిటీ ఇంకా బీఫప్ చేశారంటే ఏ స్థాయికి వెళ్ళిపోయిందో మనం చెప్పొచ్చు. కానీ ఇరాన్ ఒక ప్రభుత్వమే రీసెంట్గా 13 మందిని హిట్ లిస్ట్ కూడా అది ఇచ్చింది. హిట్ లిస్ట్ ఎవరంటే ఇటాలియన్ ప్రైమ్ మినిస్టరు, తర్వాత యూకే ప్రైమ్ మినిస్టరు, ఫ్రెంచ్ ప్రెసిడెంటు, తర్వాత జర్మన్ ఛాన్సలర్లు అంటూ వాళ్ళు ఉన్నారన్నమాట. యూకేలో క్యాబినెట్ మినిస్టర్స్, ఇప్పుడు ఎంటైర్ ట్రంప్ ఫ్యామిలీ. అంటే ఏంటి, ఇరాన్ ప్రభుత్వమే వీటిని టార్గెట్ చేస్తుందంటే అది చాలా డేంజరస్ టర్న్లోకి యుద్ధం వెళ్ళిపోయిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా పర్సనల్ అటాక్స్కి వెళ్ళిపోయింది. ఇరాన్లో ఉన్న పెద్ద నేతలను కూడా అమెరికా టార్గెట్ చేస్తుంది మొసాద్. సో ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ ఇటు నెతన్యాహు కానీ, ట్రంప్ ఫ్యామిలీ కానీ, దేశ అధ్యక్షులు కానీ ఏదన్నా అయినా, తర్వాత ఇరాన్లో ఇంకా ఇటు అహ్మద్ వాహిదీ ఈ యొక్క సుప్రీం లీడర్కి ఏదైనా, ఈ యుద్ధం ఇంకా తారాస్థాయికి వెళ్ళుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అణుయుద్ధం 3వ ప్రపంచ యుద్ధానికి వెళ్ళిపోతుందండి. ఇది యుద్ధంలో ఏంటంటే పీక్ స్టేజ్ అని చెప్తారన్నమాట. చూడండి, మహాభారత యుద్ధం 18 రోజుల మహాభారత యుద్ధంలో చివరికి వచ్చేటప్పటికి ఎంతటి కక్ష కార్పణ్యాలు వస్తాయంటే, కనీసం యుద్ధం అయిపోయిన తర్వాత బతికున్న పాండవుల కొడుకులను కూడా ఈ దుష్టుడు అశ్వత్థామ వెళ్ళి నైట్ పడుకున్న వాళ్ళని చంపేస్తాడు. చూడండి, యుద్ధం తారాస్థాయికి వెళ్ళిపోతే అది ఎంతటి దారుణమైన కక్ష కంటే, పశువుల కంటే హీనంగా మానవుడు తయారవడానికి ఈ అశ్వత్థామ లాస్ట్ పాండవుల కొడుకులను అందరినీ చంపేయడం. అందుకే కృష్ణుడు అంటాడనమాట, ఈ ద్వాపర యుగం తర్వాత కలియుగంలో యుద్ధాలు ఎలా ఉంటాయి అనేది అదిగోండి అలా చూస్తున్నాం. అశ్వత్థామ చంపినట్టు ఈ పర్సనల్ అటాక్లు, కనీసం వీళ్ళు ఈ పదవుల్లోంచి వెళ్ళిన తర్వాత కూడా వీళ్ళ ప్రాణాలకి భరోసా ఉండదన్నమాట. అంత అత్యంత పాశవికంగా యుద్ధం టర్న్ అవుతుందండి, చాలా పెద్ద ప్రమాదం. కాబట్టి అందుకనే ట్రంప్ ఇరాన్కి వార్నింగ్ ఇవ్వడం, ఇరాన్ ట్రంప్కి వార్నింగ్ ఇవ్వడం జరిగిపోతుంది. కానీ ఇది ఏం జరిగినా ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఒక రకంగా ట్రంప్ని టార్గెట్ చేసినందుకే ట్రంప్ మళ్ళీ 2వసారి శాంతి యుద్ధం పక్కన పెట్టి యుద్ధానికి వస్తున్నాడు. అంటే ఇరాన్ టార్గెట్ చేసినందుకు ట్రంప్ రెస్పాన్స్ ఎలా ఉందంటే యుద్ధం ఈ స్థాయిలో ఉందన్నమాట. ట్రంప్ వ్యక్తిగతంగా తీసుకుంటున్నాడు ఈ విషయాన్ని. కాబట్టి యుద్ధం ఎంతటి తారాస్థాయికి వెళ్ళిందో మనం ఈ విషయాన్ని బట్టి మనం పరిశీలించుకోవచ్చు.